హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది శనివారం చేసుకున్నటువంటి వీడియో అండి. ఇందులో మీకు పిండి దీపారాధన నేనెలా పెట్టుకున్నాను, నేనెలా తయారు చేసుకున్నాను అనేది కాస్త వీడియోగా పెట్టానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోకూడదండి. ఇలా స్వామివారికైతే చక్కగా పూలు అలంకరించుకున్నా అండి. ఇలా స్వామివారికి నేను 2 చేతులతో ఇలా పూలు పెడుతూ ఉంటే ఎంత భక్తి భావన ఉంటుందో నేను చెప్పలేనండి. అది ఆనందం కాసేపైనా కనురెప్ప పాటుంటుందండి నాకు ఆనందం. అందుకనే స్వామివారికి ఎప్పుడూ పూలు దొరకాలి అని దండం పెట్టుకుంటూ ఉంటానండి. అప్పుడప్పుడు దొరకవండి. అప్పుడు ముత్యాల మాల వేసి చిన్నగా చామంతి పూలు, గులాబీ పూలతో అలంకరించుకుంటానండి. ఉన్నప్పుడు పెట్టుకుంటాం, లేనప్పుడు లేదు కదండీ! కాకపోతే నాకనిపిస్తదండి, స్వామివారికి నిండుగా పూలు దొరకాలి మా ఇంట్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇలా కొంచెం నేను శివలింగానికి పెట్టుకున్నానండి. బిల్వదళం తెచ్చారు మా వారు. తెస్తే దొరికిందని కొద్దిగా పెట్టి, స్వామివారు మాత్రం తులసి కొద్దిగా దొరికిందండి. ఎక్కువ లేదండి. ఆ కొద్దిగా ఒక్క రెక్కైనా చాలండి. స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని చక్కగా దండం పెట్టుకోవాలండి మనం. తులసి దళాలు స్వామివారికి ఎంత ఉంటే అంత పెట్టుకోండి మీ ఇంట. ఎందుకంటే సొంతింట్లో మనం ఎలా పెంచుకుంటే అలా ఉంటుందండి. చాలా చక్కగా పెంచుకుంటారు. స్వామివారికి మాలలు కూడా ఎంత బాగా వేస్తారండి అందరూ కూడా. నాకంత వీలు లేదండి. ఎప్పుడన్నా దొరికితే స్వామివారికి ఎక్కువ ఎక్కువ పెట్టి పూజ చేయాలని. నాకు నిజంగా తులసి చాలా కరువండి. నేను చెప్తున్నాను, అందరికీ దొరుకుతదేమో గానీ నాకు దొరకదండి. ఎక్కువగా మొక్కలు పెట్టుకునే వీలు లేదండి మా ఇంట్లో. అందుకనే నేను పెట్టుకోక అలా నేను స్వామివారి దీపం చూడండి తయారు చేసుకున్నాను. ఎందుకంటే పిండి కలిపేటప్పుడు మాత్రం చూపెట్టలేదండి మీకు. పిండిలో కాస్త బెల్లం వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, పాలు పోసి కలిపి ఒక అరగంట పక్కకు పెట్టానండి. ఇలా చక్కగా దీపం వచ్చేసిందండి. పోయిన వారం పెట్టిన వీడియోకి అడిగారండి, "ఈ దీపం ఎలా పెట్టారో చూపెట్టండి" అని. అందుకనే చూపిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి వీడియోలో చూపెట్టాలంటే కుదరదు కదండీ! ఎందుకంటే నేను బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటానండి. గబగబా పూజ చేసుకోవడమే చూస్తాను. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఇంకా టిఫిన్స్ అవన్నీ చూసుకోవాలి కదండీ! ఎందుకంటే లేట్ అవుతూ ఉంటది. పూజ వీడియో అంటేనే లేట్ అయితదండి. మనం ఇటు తీసుకుంటూ అటు చేయాలంటే లేట్ అవుతది. అలా కొద్ది కొద్దిగా మీకు చూపెట్టానండి. ఎప్పుడూ మీకు చూపిస్తూనే ఉంటానండి పిండి దీపం. అలాగే ఈరోజు ఎలా పెట్టాననేది కాస్త వీడియోగా పెట్టానండి. ఎందుకనంటే స్వామివారికి శనివారం రోజు మనం ఒక్క దీపమైనా ఇలా పెట్టుకోవాలండి. ప్రతి ఇంట కూడా అందరూ చాలా బాగా చేసుకుంటున్నారండి. స్వామివారికి ఏమి కరువండి. మనం మనసుండాలే కానీ అందరింట్లో కూడా పెట్టుకుంటున్నానండి. 2 దీపాలు కానీ, ఒక దీపం కానీ పెట్టుకుంటే చక్కగా 7 వత్తులేయండి ఉంటే. లేదంటే 7 ఒత్తులు పెట్టుకోవచ్చు. 3 ఒత్తులు కూడా పెట్టొచ్చండి. లేదా 2 ఒత్తులు ఒకటిగా పెట్టి పెట్టొచ్చు. లేదా మనకి ఆకాశవత్తి ఉంటుంది కదండీ! అది కూడా ఏసి ఒక 2 ఒత్తులు పెట్టొచ్చండి అవి. ఎందుకనంటే ఇలా మనం దీపం ఎంత అలంకరించుకుంటే అంత ఆనందం అండి. నాకీ దీపం కానీ, స్వామివారికి పువ్వులు పెట్టడం, స్వామివారికి ఇలా నేను పూజను చేసుకోవడం పొద్దున్నే నాకెంతో ఆనందమండి. నేను ఈ ఆనందాన్ని వివరించలేనండి. నాకు ఏదిచ్చినా, ఏదివ్వకున్నా నాకేం పర్వాలేదండి. నేను చేసే పని మాత్రం చేసుకుంటూనే పోతానండి. ఎందుకంటే ఒకరికి చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకిది నాకు జరగలేదు కదా అని అనుకుంటారేమో. అందుకనే సంతోషాలనేది మన తలరాతను బట్టే దేవుడిస్తాడండి. ఎప్పుడైనా కూడా మన తలరాతలో ఉండేది అది ఇవ్వక మానడండి. మన తలరాతలో లేనిది మాత్రం మనకి రాదండి. ఎన్ని చేసినా కూడా తిరగల మరగలైనా కూడా ఆ క్షణాలు మనకి అవి రావండి. మనకిచ్చేది ఏదైనా కూడా ఏదైనా ఒక్కరోజు ఖచ్చితంగా మనకు తీరుతుందండి ఆ కోరికనేది. మనకి రాసుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మనకది. స్వామివారు ఆపటానికి వీల్లేదండి. కాకపోతే మనం ఈ పూజలన్నీ చేసుకునేది ఎందుకంటే మనం మన మనసు ఎటువంటి బాధొచ్చినా, ఎటువంటి సంతోషం వచ్చినా మన తలరాతలో లేదని మనం చేయటం మానేస్తామండి. అందరూ కూడా ఎంత భక్తితో చేసుకుంటే అంత భక్తి మనకు మనశ్శాంతి కూడా ఉంటుందండి. ఎందుకంటే పెట్టగానే ఏది వచ్చేదండి. స్వామివారికి పెట్టాలనే కోరికుంటుందండి. అందరికీ కూడా స్వామివారంటే చాలా ఇష్టమండి అందరికీ. అందుకనే స్వామికిష్టమైనయి ఏదన్నా ఇలా కొద్దిగా పెట్టి మనం దండం పెడుతూ ఉంటామండి. ఇచ్చేది, ఇవ్వంది ఆ స్వామివారికి తెలుసండి.
మనం చేసే పని మాత్రం చేసుకుంటూ పోవాలండి. ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. దీపం వెలిగించిన తర్వాత చక్కగా తమలపాకులు పెట్టుకొని వాటి మీద బియ్యం పోసుకోండి. 3 గుప్పెళ్ళు బియ్యం పోసుకున్న తర్వాత కొద్దిగైనా పోసుకోండి. గుప్పెళ్ళు పోసుకోవాలని లేదు. కొద్దిగా పెట్టుకొని దీపం పెట్టుకున్న తర్వాత చక్కగా మీరు ఇలాగా అంతా అలంకరించుకోండి. దీపాన్ని మాత్రం చక్కగా అలంకరించండి. పసుపు పూలు, గులాబీ పూలతో చక్కగా అలంకరించండి. ఎరుపు పూలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. స్వామివారితో పాటు ఆ పసుపు పూలు స్వామివారికి పసుపు పూలు చాలా చక్కగా పెడతారండి అందరూ కూడా. శనివారం రోజు కానీ, ఎప్పుడూ కానీ మనం పూజల్లో తెలుపు, ఎరుపు, పసుపు వాడుకోవాలండి అందరూ కూడా. దీపం వెలిగించిన తర్వాత పసుపు, కుంకుమ వేసి కొద్దిగా ఇలా పూలు అలంకరించి మన కోరికనైతే ఈ దీపానికి చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట కూడా పెడుతున్నారండి. కాదని లేనే లేదండి. స్వామివారు ఎంత అందరి మనస్సండి. నేను ఈ ఈ ఈ విధంగా చెప్తున్నానండి. ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇలా పెట్టమని ఏ శాస్త్రంలో రాసుంది అని అడుగుతున్నారండి. మనము ఎవరితోనన్నా చెప్పిస్తేనే కదండీ భగవంతుడు. ఎవరితోనన్నా చెప్పించినప్పుడే వాళ్ళు పెట్టుంటారు. వాళ్ళతో పాటు మనం నలుగురితో నారాయణండి. అంతే కదండీ! మనకు సొంతంగా ఏ విషయాలు తెలుస్తాయండి? అలా అడగటం వద్దండి. ఎందుకంటే మీరు చెయ్యకపోయినా పర్వాలేదు. మీకు చేయమని నేను చెప్పను. కానీ నేను చేసేది కాస్త వీడియోగా పెట్టుకుంటానండి. నా పనే ఇదండి. నేనడిగింది యూట్యూబ్‌లో ఇదేనండి. నాకొచ్చిన పనే నేను చేస్తూ ఉంటానండి. ఏదైనా మీతో పంచుకొని మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఇలా చక్కగా పంచహారతి ఇచ్చుకొని, ధూపం పెట్టి స్వామివారికి పొద్దున్నే చక్కటి ధూపం పెట్టానండి. ఇలా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నా అండి. నా కోరికనైతే ఏదైనా ఆ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేస్తానండి. అంతేనండి. నాకు కలిగింది మాత్రం నేను చెప్పానండి. ఈ వీడియోలో ఏదన్నా తప్పుగా చెప్పుంటే ఏమీ అనుకోకూడదండి. ఎందుకంటే దేవుడి వీడియోలు ఎక్కడన్నా తప్పు పెట్టి చెప్పేస్తానేమో అని భయం వేస్తదండి. ఆ దేవుడు నన్ను క్షమించాలండి. ఏదన్నా తప్పు చెప్తే నాకొచ్చిన పూజ నేనిలా మనసుతో చేసుకుంటూ ఉంటానండి. అందరూ కూడా చేస్తారండి పూజలు. చేయరని కాదు. కాకపోతే నా పనే ఇదండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా దీపం గురించి మీకేదన్నా అడగాలనిపిస్తే చెప్పండి. ఆ దీపాన్ని మాత్రం ఆవుకి పెట్టాలండి. లేదా మీరు కరిగించి చక్కగా మనం మొక్కల్లో పెట్టుకోండి. చీమలు తినేస్తాయి. లేదంటే మనం చక్కగా తొక్కిడిలో మాత్రం వేయకండి. నీళ్ళలో ఎక్కడైనా పారే నీళ్ళలో పెట్టండి. థాంక్ యూ.